Hello my dear lovely people, welcome back to another video of Delhi trip. So finally airport నుంచి అయితే బయటికి వచ్చేసాము క్యాబ్ బుక్ చేసుకొని. ఇంకా డాడీ ఎవరిని అడిగినా కానీ కూడా వాళ్ళందరూ ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్కి వెళ్ళండి, అక్కడే బాగుంటుంది ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అని అన్నారు. సో రైట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ మేము ఇక్కడికైతే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడ చూస్తే బయట అన్ని ఫేవరెట్ మన స్నాక్స్ ఉన్నాయి. సో మా డాడీకి చాలా ఇష్టం ఈ స్నాక్స్ అంటే. నీ ఫేవరెట్ చిరుతిండి స్నాక్స్ ఉన్నాయి మంచిగా అంటున్నా. సో ఇక్కడ తెలంగాణ ఆంధ్ర భవన్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ బయట నుంచి చూస్తే అయితే అట్మాస్ఫియర్ అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇలా రైట్ సైడ్ మనం వెళ్తే ఇక్కడ మనకి నేను కన్ఫ్యూజ్ అయ్యాను యాక్చువల్గా, తెలంగాణ ఆంధ్ర భవన్ ఏంటి అసలు ఇవి డిఫరెంటా అని చెప్పి. బట్ లేదు, ఒకటే భవన్ని టూ డిఫరెంట్ డివైడ్ చేశారు. మేబీ మన తెలుగు స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత ఇక్కడ నేమ్స్ కూడా డివైడ్ చేశారనమాట. ఆంధ్ర భవన్ అండ్ తెలంగాణ భవన్. మేబీ నాకు తెలిసి జనాలు ఫీల్ అవుతారని చెప్పి చేశారేమో. మన ఆంధ్ర తెలంగాణ భవన్ అయితే ఫుల్ ఫేమస్ ఢిల్లీ అంతా. ఎక్కడ అడిగినా కానీ ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ అని అంటారు. సో మన తెలుగు పీపులే కాదు, ఈవెన్ అదర్ స్టేట్స్ ఆఫ్ పీపుల్ మనం అక్కడ చూస్తాం, ఎందుకంటే ఫుడ్ చాలా ఫేమస్ కాబట్టి. ఇంకా ఇక్కడ రూమ్ ఎలా ఉంటుందని చెప్పేసి వెళ్ళాము. ఇటు రైట్ సైడ్ వెళ్తే రిసెప్షన్ ఉంటుంది. ఆ రిసెప్షన్లో వెళ్ళి కనుక్కున్నాము రూమ్ అదంతా పర్ డే ఎంత కాస్ట్ అవుతుంది ఏంటని చెప్పి. అక్కడ డైరెక్ట్గా వెళ్తే అసలు మనకి రూమ్ ఇవ్వరు. మనం ఎవరైనా లైక్ రిఫరెన్సెస్ తీసుకొని వెళ్ళాలి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పీపుల్ వాళ్ళకి అలా ఇస్తారు. లైక్ డైరెక్ట్గా వెళ్ళిపోతే అస్సలు ఇవ్వరు. అండ్ దట్ టు అది పర్ డే 6,000 అంట. నాకైతే అంత వర్త్ అనిపించలేదు, బికాజ్ బయట అదర్ లగ్జరీ హోటల్స్లో కూడా మంచి రూమ్స్ వస్తాయి మనకి లైక్ 2,500-3,000 అలా పెడితే. అండ్ ఫైనలీ క్యాంటీన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. సో 2 చికెన్ బిర్యానీస్ ఆర్డర్ చేశాను. సో ఇక్కడ సౌత్ ఇండియన్ థాలీ అండ్ బిర్యానీ అయితే చాలా ఫేమస్. మన ఆంధ్ర ఫుడ్ ఫేమస్. ఎవరిని అడిగినా ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని ఢిల్లీ మొత్తం అడిగితే ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ అని వాళ్ళు చెప్తారు. సో నేను స్టన్ అయ్యానమాట. నేను అసలు ఎప్పుడూ ఇంత చూడలేదు, అంతమంది వెయిట్ చేయడం. ఆల్మోస్ట్ మేము లంచ్ టైంకి అక్కడికి రీచ్ అయ్యాము. చూస్తే అక్కడ బయట నుంచే లైక్ చాలామంది జనాలు వెయిటింగ్ అనమాట టోకెన్ తీసుకొని. సో మనం వెళ్ళి ఆర్డర్ చేస్తే మనకు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్ని పట్టి మనం లోపలికి వెళ్ళాలి. సో డాడీ ఆ పక్కనున్న ఆమెని అడుగుతున్నారనమాట, ఇక్కడ ఫుడ్ కాకుండా ఇంకా వేరే ఎక్కడ బాగుండదా అంటే, లేదు ఇక్కడే బాగుంటుంది, అందుకే ఇక్కడ ఇంత రష్, అందరూ చాలామంది వస్తారు అని చెప్పి. బయట వరకు అసలు ఒకరోజు సౌత్ ఇండియన్ తినకపోతే చచ్చిపోతావా డాడీ? అసలే ఫ్లైట్ జర్నీ అదంతా చేసి అలసిపోయాము. ఇంకా ఇక్కడికి వచ్చి ఫుడ్ కోసం 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతమంది జనాలు అక్కడ. సో లిటరల్లీ వెయిటింగ్ ఇంకా బయట. సో ఫైనలీ మా టోకెన్ నెంబర్ అయితే వచ్చింది. ఇంకా లోపల ఈ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాము. సో బేసిక్గా నేనైతే కొంచెం స్లో ఈటర్ అనమాట. నా వల్ల అసలు అవ్వదు ఫాస్ట్గా తినడం. ఇక్కడ అంతమంది జనాలను చూసి అసలు నేను ఎలా తినాలి అనిపించింది. బట్ అక్కడ స్టాఫ్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ అసలు మనని తొందర పెట్టారనమాట, తొందరగా తినేసేయాలి అని చెప్పి. మనం కూర్చొని నిదానంగా తినొచ్చు, కాకపోతే మనకి అసలు అనిపించదు. అక్కడ మంది జనాల్ని చూసి మనకి ఇంకా ఫాస్ట్గా మనమే తినేసి వెళ్ళిపోతాం. సో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, మీరు చూస్తే అక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ టేబుల్స్ వేకెంట్ అవుతున్న కొద్దీ బయట ఉన్న వాళ్ళని లోపలికి పంపిస్తారు. సో మేము ఇక్కడ వచ్చి ఆర్డర్ చేసింది అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇంకా సౌత్ ఇండియన్ థాలీ అవన్నీ నెక్స్ట్ డే వచ్చి ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ మాకు అసలు అంత ఛాన్స్ లేకుండా ఉండే. సో బయట వేరే వర్క్స్ వల్ల ఇంకా టైం మొత్తం వాటికే అయిపోయింది. సో మళ్ళీ రావడానికి అసలు కుదరలేదు. సో మన ఆంధ్ర తెలంగాణ భవన్ అంటే అక్కడ చాలా ఫేమస్. మీరు ఎవరైనా కూడా వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ భవన్ని వెళ్ళి ట్రై చేయండి. ఫుడ్ అక్కడ చాలా బాగుంది. బయట వేరే వాళ్ళని అడిగానమాట ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి రావాలన్నా కూడా 1 hour ముందు వచ్చి వెయిట్ చేస్తే అప్పుడు కానీ మన టోకెన్ నెంబర్ రాదు.
సో అలా ఉంటుంది అని చెప్పి. సో నాకే డాడీకి ఏంటంటే ఎప్పుడు లైక్ సౌత్ ఇండియన్ ఫుడ్, ఆంధ్ర కానా ఇలానే అంటారనమాట ఏ ప్లేస్కి వెళ్ళినా. సో ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ టైప్ ఆఫ్ ఫుడ్ తింటే బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంది. మేబీ ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇంకా ఆల్మోస్ట్ 1 అవర్ బయట వెయిట్ చేస్తే ఇక్కడ ఈ బిర్యానీ మాకు ప్లేట్లో వచ్చింది. ఫాస్ట్గానే తినేసినాం. ఒక 20 మినిట్సే ఉన్నాం అక్కడ. సో అలా ఫాస్ట్గా తినేసి వచ్చేసాము ఇంకా బయటికి. బిర్యానీ అయితే చాలా బాగుంది, టేస్టీగా. అండ్ బయట కూడా మేము ట్రై చేసాము అదర్ డేస్ కంపేర్ టు అక్కడ. ఇక్కడ బాగుంది, అందుకనే అందరూ ఇక్కడ వచ్చి ఫుల్ అంతా వెయిట్ చేసి మరీ తింటారు ఫుడ్. సో మీరు కూడా ఎప్పుడైనా ఢిల్లీ విజిట్ చేస్తే ఇక్కడ వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. ఒకసారైనా లైక్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఒకటి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. నేను డాడీతో అంటున్నాను, అసలు నేను ఎక్కడ చూడలేదు ఇంతగానం వెయిట్ చేయడం అని చెప్పి. లేదు, మన హైదరాబాద్లో కూడా ఉన్న క్యాంటీన్స్ దగ్గర ఇట్లానే ఉంటుంది రష్గా. సో అదనమాట, ఇది నా ఫస్ట్ టైం ఇట్లా అంతమంది రష్లో కూర్చొని తినడం. అండ్ బేసిక్గా ఇంకా నేను ఎప్పుడు లేట్గా తినే పర్సన్ని, ఆ రోజు అంతమంది రష్ని చూసి నేను ఫాస్ట్గా తినేసి ఇంకా బయటికి వచ్చేసామన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడైతే స్టే చేయలేదు. మేము బయట వేరే దగ్గర ఆల్రెడీ హోటల్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ ఫుల్ అయిపోతే కష్టం కదా. మేము వెళ్ళింది కూడా వీకెండ్స్లో. సో బయట హోటల్ బుక్ చేసుకున్నాము. అండ్ ఆన్ ద వే టు హోటల్. సో మా హోటల్ రూమ్ అదంతా కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ప్లేసెస్ అన్నీ పక్కనే ఉన్నా కూడా మనకి అక్కడ రీచ్ అవ్వడానికి మాత్రం గంట సేపు ట్రాఫిక్లో స్పెండ్ చేయాల్సిందే, అంతసేపు ఉంటుందన్నమాట. సో ట్రాఫిక్లో ఇరుక్కిపోతాము. అందుకనే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ మెట్రో చూస్ చేసుకుంటారు. ఇక్కడ టుక్ కనిపించింది, కానీ నాకు అందులో ట్రావెల్ చేసే అంత ఛాన్స్ రాలేదు. మేబీ నెక్స్ట్ టైం ఐ విల్ డెఫినెట్లీ ట్రావెల్ ఇన్ దట్ టుక్. నాకు ఇష్టం అది. ఇంకా మా హోటల్కి రీచ్ అయిపోయాము. ఇది బ్రిక్స్ హోటల్, కరోల్ బాగ్లో ఉంటుంది. చాలా బాగుంది, చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ ఈ హోటల్లో కూడా వాళ్ళ ఫుడ్ బాగుంది. మేము ఫస్ట్ 1 డే అసలు తినలేదు, ఎలా ఉంటుందో ఫుడ్ అని చెప్పి బయట తిన్నాము. సో బట్ ఇక్కడ హోటల్లో అయితే బెస్ట్, చాలా బాగుంది అండ్ అఫోర్డబుల్ ఉంది. ఇక్కడ రూమ్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకి ఆప్షన్ ఇస్తారు, మనకి ఏ రూమ్ కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు. సో డాడీ వచ్చి మొత్తం అన్ని రూమ్స్ చూసి ఇది ఫైనలైజ్ చేశారనమాట. సో ఎంటర్ అవ్వగానే ఆ బెడ్ అదంతా కొంచెం మంచిగా ప్లెజెంట్గా అనిపించింది నాకు. చిన్నగా ఉన్నా కూడా రూమ్ చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇక్కడ మంచిగా పెట్టుకోవడానికి స్టోరేజ్ కూడా ఎక్కువే ఇచ్చారు. అండ్ ఎక్కడ మిర్రర్ ఉన్నా నేను అలా అతుక్కుపోతాను అనమాట. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ దెమ్ డూ దాట్, గర్ల్స్ థింగ్ అది. అండ్ ఇక్కడ వాష్రూమ్ అదంతా బాగుంది. అండ్ మెయిన్ ఈ రూమ్కి అట్రాక్షన్ ఏంటంటే ఆ విండో అనమాట. సో ఈ మొత్తం ఒక వాల్ అంతా కూడా గ్లాస్ విండో ఇచ్చారు. బయట ఆ వ్యూ, అఫ్ కోర్స్ బయట వ్యూ అంత బాగాలేదనుకోండి, బట్ ఢిల్లీ అంటేనే ట్రాఫిక్ అంటేనే ఢిల్లీ కదా. బట్ ఆ విండో వల్ల ఏంటంటే అంత సఫకేటెడ్ అనిపించలేదు రూమ్లో. మంచిగా ఫ్రెష్ ఎయిర్ కోసం మనం విండోస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ ఆ సన్లైట్ అదంతా చాలా బాగా మిర్రర్ ఇచ్చారు. అండ్ ఓవరాల్ రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఎవరైనా కూడా ఢిల్లీ వెళ్తే ఈ కరోల్ బాగ్ ఈ హోటల్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ ఉంటే మనకి ఇండియా గేట్ అవన్నీ కూడా కొంచెం దగ్గరే అనిపిస్తుంది, కానీ దగ్గర ప్లేసెస్ ఉన్నా ఆ ట్రాఫిక్ వల్ల చాలా టైం పడుతుంది ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా. అండ్ డాడీకి అదే చెప్తున్నా అనమాట, ఈ వాల్ నాకు నచ్చింది, ఈ గ్లాస్ విండో అదంతా మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఓవరాల్ ఆ రూమ్కి కూడా దానివల్ల అట్రాక్షన్ వచ్చింది. నాకు ఇష్టం అంటే మా డాడీ మనం కూడా ప్లాన్ చేయొచ్చు ఇంట్లో అని చెప్పేసి అంటున్నారు. సో ఆ విండో గురించి డిస్కషన్స్ చేస్తూ ఉన్న డాడీతో ఇంకా మీన్ వైల్ అక్కడ పర్సన్ని పిలిచి ఇంకా టీవీ పెట్టు, న్యూస్ ఛానల్స్ పెట్టు, ఎక్కడికి వెళ్ళినా మా డాడీకి టీవీ అండ్ ఫోన్ ఉంటే చాలు. సో ఆ 2 ఉంటే ఆయన ఈజీగా ఎక్కడంటే అక్కడ బతికిస్తారనమాట. అంత ఇష్టం టీవీ అండ్ ఫోన్. సో ఇంకా టీవీ ఉందంటే న్యూస్ ఛానల్స్, క్రికెట్ ఛానల్స్ పెట్టి మనల్ని చంపేస్తారు. ఇంకా వేరే ప్లేసెస్కి కూడా వెళ్ళాలి కదా డాడీ, కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ మనము కొన్ని ప్లేసెస్ వెళ్దామని చెప్పేసి అన్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటున్నాం కదా ఢిల్లీలో, అన్ని
ప్లేసెస్ మ్యాక్స్ కవర్ చేద్దాం. సో ఇప్పటికైతే రెస్ట్ తీసుకొని ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్దాం. అమ్మా ఈరోజు అయితే అసలు ఫుల్ హెక్టిక్ డే. మార్నింగ్ 5కి లేస్తే ఇప్పుడు ఇలా కూర్చున్నా. ఫుల్ హెక్టిక్ డే అయిపోయింది. అక్కడ తిని వచ్చేసరికి ఫుల్ ఓపిక అంతా అయిపోయింది. ఇంకా రూమ్లో కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలి. ఓకే బాయ్ గాయ్స్, ఐల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. ఇక్కడ వరకు ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తా. అండ్ నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.